మహాశివరాత్రి పండుగ హిందువులకు చాలా ముఖ్యమైన పండుగ. అయితే మహాశివరాత్రి ప్రాముఖ్యత ఏమిటి, ఏ సమయంలో శివుడిని పూజించాలి, ఉపవాసం ఎందుకు ఆచరించాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ. ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండర్లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివరిలో, వేసవి కాలంకు ముందు వచ్చే మాఘమాసంలో అంటే ఫిబ్రవరి లేదా మార్చిలో వచ్చే 13 లేదా 14 రోజును మహాశివరాత్రి అంటారు. హిందువుల ముఖ్యమైన పండుగ అయిన మహాశివరాత్రి ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ పండుగను శివుని మహాశివరాత్రి అని కూడా అంటారు. మహాశివరాత్రి శివుని ఆశీస్సులు పొందడానికి ఒక పవిత్రమైన వేడుక. శివుని శక్తులు అత్యంత చురుగ్గా ఉండే రాత్రి ఇది. ఈ రోజున భక్తులు శివుడిని స్వచ్ఛమైన మనసుతో పూజిస్తారు. 2025 మహాశివరాత్రి పండుగ బుధవారం ఫిబ్రవరి 26వ తేదీన జరుపుకుంటున్నారు. హిందూ మతంలో మహాశివరాత్రి అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి. దీనిని శివుడు, పార్వతీదేవి గౌరవార్థం జరుపుకుంటారు. పౌరాణిక కథల ప్రకారం శివుడు, పార్వతి ఈ రోజు ఏకమయ్యారని చెబుతారు. వారి కలయిక పురుష స్త్రీ శక్తుల మధ్య సామరస్యాన్ని సూచిస్తుంది. ఈ పండుగ స్వీయ నియంత్రణ, ఆత్మ పరిశీలన, ఆధ్యాత్మిక మేల్కొల్పు వంటి వివిధ విషయాలను బోధిస్తుంది. మహాశివరాత్రి పండుగ ప్రజలను పునర్జన్మను స్వీకరించడానికి, ప్రతికూలతను విడిచిపెట్టడానికి ప్రోత్సహిస్తుంది. ఇక మహాశివరాత్రి పూజ విధానం ఎలా అంటే, ఈ రోజున భక్తులు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి తమను తాము శుభ్రపరచుకొని శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంట్లో దేవుని గదిలో శివుని విగ్రహం లేదా శివలింగం లేదా ఫోటోను ప్రతిష్ఠించాలి. తేనె, పాలు, నీళ్లు, తమలపాకులు నైవేద్యంగా పెట్టాలి. మీరు ఇంట్లో శివుడిని పూజించలేకపోతే సమీపంలోని శివాలయాలను సందర్శించి శివుడిని పూజించాలి. ఈ రోజంతా శివనామ, శివ స్తోత్రం, ఓం నమః శివాయ మంత్రాలను, ఇతర శివ మంత్రాలను జపించాలి. భక్తులు శివ పూజ చేసే ముందు లేదా ఆలయాన్ని సందర్శించే ముందు స్నానం చేయాలి. సాధారణంగా రాత్రిపూట ఈ పూజ జరుగుతుంది. ఈ రోజు ఉపవాసం పాటించేవారు మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఉపవాసం ముగించుకుంటారు. భక్తులు సూర్యోదయం మధ్య చతుర్థి తిథి ముగిసేలోపు తమ ఉపవాసాన్ని ముగించాలి. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఎలా ఆచరించాలో ఇప్పుడు చూద్దాం. నీరు లేకుండా ఉపవాసం ఉండటం లేదా పండ్లు తినడం లేదా రోజంతా సాత్విక ఆహారం తీసుకోవడం ద్వారా ఉపవాసం చేయవచ్చు. అయితే నిర్జల ఉపవాసానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. శివాలయాలను సందర్శించి రుద్రాభిషేకం చేయండి. శివ మంత్రాలను పఠించండి. ఓం నమః శివాయ అని జపించండి. రాత్రి జాగరణ చేసి 4 సార్లు శివ పూజ చేయండి. మరుసటి రోజు ఉదయం ప్రార్థన చేసిన తర్వాత ఉపవాసం ముగించండి. ఇక మహాశివరాత్రి చరిత్ర ఏంటంటే, మహాశివరాత్రి పండుగకు సంబంధించి అనేక ఇతిహాసాలు, పురాణాలు, కథలు ఉన్నాయి. మహాశివరాత్రి పండుగ శివుడు, పార్వతీదేవి వివాహం జరిగిన పవిత్రత రాత్రిని సూచిస్తుంది. చాలా సంవత్సరాలు ధ్యానం, తపస్సు చేసిన తర్వాత మహాశివరాత్రి రోజున శివుడు పార్వతిని తన దైవిక భార్యగా స్వీకరించాడు. మరొక కథ ప్రకారం శివుడు తాండవ నృత్యం చేసిన రాత్రి ఇది. ఈ రాత్రి శివుడు తాండవ నృత్యాన్ని ప్రదర్శించాడని నమ్ముతారు. అందువల్ల భక్తులు రాత్రంతా ప్రార్థనలు, పూజలు, మంత్రాలు జపిస్తూ శివుడిని పూజిస్తారు. మహాశివరాత్రికి సంబంధించిన మరో కథ ప్రకారం ఈ రోజున శివుడు సముద్ర మథనం నుండి వచ్చిన హలాల విషయాన్ని సేవించాడు. ఈ విషయం మొత్తం విశ్వాన్ని నాశనం చేసే శక్తి కలిగి ఉంది. శివుడు ఆ విషయాన్ని స్వయంగా సేవించి విశ్వాన్ని రక్షించాడని నీలకంఠ అని పిలుస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.